దుగ్గిరాల మండల పరిషత్ ఆఫీసులో శుక్రవారం సర్వసభ్య సమావేశం జరిగింది. డిఆర్డీఏ పీడీ టీవీ విజయలక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఈవోఆర్డీ జవహర్లాల్ నెహ్రూ పాల్గొన్నారు. ఈ మేరకు వారు మాట్లాడారు. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ కాంప్లెక్స్ అని ఎస్హెచ్జి ఉమెన్స్ని ఎంటర్ప్రెన్యూర్స్గా డెవలప్ చేయడం కోసం వాళ్ళకి అన్ని సౌకర్యాలు, ఆల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా, కామన్ ఫెసిలిటీస్ అన్నీ ఒక ఏరియాలో ఒక కాంప్లెక్స్లో కలిగించాలనే ఉద్దేశంతో వాళ్ళకి మార్కెటింగ్ కానీ, తర్వాత కరెంటు, పవరు, మిగిలిన వాటర్ ఇవన్నీ కూడా ఒకే ప్లేస్లో ఇవ్వడానికి కానీ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ ఇచ్చారండి, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అని. దానికి సంబంధించి మంగళగిరి నియోజకవర్గంలో సైట్ ఐడెంటిఫై చేయడం కోసం రావడం జరిగింది. ఇక్కడ దుగ్గిరాల తహసీల్దార్ గారిని అడిగాము, కొన్ని ల్యాండ్స్ ఐడెంటిఫై చేసి ఇస్తామని చెప్పారు. ముఖ్యంగా మహిళలు, డ్వాక్రా మహిళలు వాళ్ళు చేసే ఉత్పత్తుల్ని స్కాటర్డ్గా కాకుండా ఒకే కాంప్లెక్స్లో కనుక తయారు చేసుకుంటే మార్కెటింగ్ కానీ అన్నీ కూడా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఇది గవర్నమెంట్ చేపట్టడం జరిగింది. దానికి సంబంధించి దాదాపుగా 4 crores ఇన్వెస్ట్మెంట్ అది. దాన్ని నామినల్ ఫీజుతో మహిళలకి ఎంటర్ప్రెన్యూర్స్గా డెవలప్ చేయాలని ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం. ప్రతి ఇంటికి కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి, ప్రతి ఇంటిలోనూ ఆ మహిళ పారిశ్రామికవేత్త మహిళ అయి ఉండాలని ఆయన కాన్సెప్ట్తో ఆ దిశగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అలాగే ఎస్హెచ్జి మహిళల్ని కేవలం ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాకుండా ఇండివిజువల్ ఎంటర్ప్రెన్యూర్స్గా కూడా డెవలప్ చేయడానికి వాళ్ళకి వేరియస్ ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆహార ఉత్పత్తులు కానీ, లేదంటే మెషినరీస్ ద్వారా వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ అవన్నీ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది.